This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మీరు మినిమం 10th పాస్ అయినా లేదా 10th తర్వాత హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే స్టెనోగ్రాఫర్ లాంటి వేకెన్సీస్ కూడా ఇందులో అయితే ఉన్నవి. సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000 జీతం అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూసుకొని అప్లికేషన్ చేసుకుంటున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు అందరూ లైక్ చేయాలి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న BL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు కంప్లీట్గా డీటెయిల్గా వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ IUAC అంటే ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ వాళ్ళైతే 2025 ఇయర్కి సంబంధించి 06/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి డీటెయిల్స్ చూసుకోవాలనుకున్న వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iuac.res.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ జాబ్స్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు వాటిని మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో మీకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో MTSకి అయితే 10th పాస్ అయితే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి బ్యాచిలర్స్ డిగ్రీ అలా ఉండాలి. అండ్ మీకు శాలరీస్ కూడా పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 4 వరకు ఉంటుంది. రెగ్యులర్ ఫుల్ టైం వేకెన్సీస్ కోసం అయితే వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ పే స్కేలు మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం MTS జాబ్స్కి లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఉంటుంది. ఇంకా స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి అయితే లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఇస్తారు. సో అన్ని అలవెన్సెస్ అంటే మీకు అడిషనల్గా చూడొచ్చు. డియర్నెస్ అలవెన్స్, HRA హౌస్ రెంట్ అలవెన్స్, TA ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, LTC ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 30,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. MTSకి అయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి. తర్వాత స్టెనోగ్రాఫర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు అంటే ఏదైనా ఒక డిగ్రీతో పాటు మీకు 80 words per minute షార్ట్ హ్యాండ్లో ఉండాలి, 40 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఈ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఉంటుంది. ఈ మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం SC ST వాళ్ళకు +5 years రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు +3 years రిలాక్సేషన్ ఉంటుంది. PWBD వాళ్ళకు +10 years అలా కేటగిరీని బట్టి ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు స్కిల్ టెస్ట్ అనేది అది MTS మ్యాక్సిమం స్టెనోగ్రాఫర్కి ఉంటుంది ఈ టైపింగ్కి దానికి సంబంధించి. తర్వాత ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే MTS వేకెన్సీస్కి పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ నుంచి ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. పార్ట్ 2 నుంచి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ MS వర్డ్కి సంబంధించి 50 మార్క్స్ అలా ఉంటుంది. 15 minutes డ్యూరేషన్ తోటి ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే దీనిలో కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. సేమ్ పార్ట్ 1లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 200 క్వశ్చన్స్, 2 hours టైం ఉంటుంది.
తర్వాత ఇంకా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ అండ్ 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ ఉంటుంది. 50 మార్క్స్కి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పార్ట్ 1ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. దీనికి 10 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. మినిమం 40% ఆఫ్ మార్క్స్ రావాలి క్వాలిఫై మార్క్స్. కాకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకే జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు యాక్చువల్గా అక్టోబర్ 2025లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 4th నవంబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామ్ డేట్స్ కూడా అప్డేట్ చేస్తారు. దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్లోనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే వేకెన్సీ అయితే చాలా తక్కువే ఉన్నవి. అది కూడా జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి, మంచి జాబ్ కావాలి, మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏ జాబ్ అయినా సరే, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒక జాబ్ కోసమే కదా మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి. సో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.iuac.res.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అవసరం, అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. డాక్యుమెంట్స్ అడిగితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. మీకు ఎందుకంటే మీకు డీవీ అప్పుడు కానీ ఫర్దర్ ప్రాసెస్ అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అంటే అప్లై చేసిన ప్రింట్అవుట్ ఫామ్ ఉంటుంది, అది మీకు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. iuac.res.in అని చెప్పి ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, IUAC ఇన్వైట్స్ ద అప్లికేషన్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 06/2025. ఇప్పుడు మనం చెప్పబోయే నోటిఫికేషన్ మొత్తము 06/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో ఉంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా నోటిఫికేషన్ PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4th నవంబర్ వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది అప్లై అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ అంటే ఫస్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే నాట్ ఏ యూజర్ రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవడం, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫీ కూడా మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకున్నాక వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామినేషన్ డేట్స్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మీకు న్యూఢిల్లీలో ఉంటుంది. మ్యాక్సిమం ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు న్యూఢిల్లీలోనే ఉండొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలని ఉంది, ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం అయితే లేదు. సో మీకు మ్యాక్సిమం ఢిల్లీలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.